హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడైనటువంటి శ్రీ వెంకట్రామరెడ్డి గారిని ప్రభుత్వం వారు సస్పెండ్ చేయడం జరిగింది. అసలు ఈయన్ని ఎందుకు సస్పెండ్ చేశారు? సస్పెండ్ చేయడం కాదు, ఏకంగా డిస్మిస్ చేయడం జరిగింది. ఈయన ఎందుకు డిస్మిస్ చేశారు, దీని వెనక ఉన్న పూర్వాపరాలు ఏమిటనేది మనం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, శ్రీ వెంకట్రామరెడ్డి గారు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్న సమయంలో, అంటే 2019-2024 మధ్యకాలంలోనే ఆయన ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయన పేరుకి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడైనా సరే పొంతు వైఎస్ఆర్సిపి కార్యకర్తలా పనిచేయడం జరిగింది. ఇక్కడ ఉద్యోగుల క్షేమ సమాచారాలు కానీ, వాళ్ళకి సంబంధించిన సమస్యల పట్ల కానీ ఆయన ఏ రోజు చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని గుడ్డిగా అనుకరించడం, లేదంటే దానికి మద్దతు తెలియచేయడమే తప్ప ఆయన అంతకు మించి ఈ అధ్యక్షుడు పదవిలో చేసినది ఏమీ లేదు ప్రభుత్వ ఉద్యోగులకి. ఈయన 2024 ఎన్నికల సమయంలోనే డైరెక్ట్గా ప్రత్యక్షంగానే వైఎస్ఆర్సిపి తరపున ప్రచార కార్యక్రమాలు చేశారు. దీనితో ఆయన మీద చాలా వరకు ఎలక్షన్ కమిషన్ వారికి కంప్లైంట్లు వెళ్ళడం జరిగింది. ఆ ఎలక్షన్ కమిషన్ వారు దీని మీద విచారణ చేసి ఆయన వైఎస్ఆర్సిపికి ప్రచారం చేస్తున్నారని చెప్పి నిర్ధారించుకొని అప్పట్లోనే ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తదుపరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సస్పెన్షన్ కొనసాగుతూ వచ్చింది. కాకపోతే ఆ రోజు ప్రత్యక్షంగా రెడ్ హ్యాండెడ్గా ఆయన ఈ వైఎస్ఆర్సిపికి ప్రచారం చేస్తూ దొరికిపోయిన తర్వాత కూడా దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆయన్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి వస్తున్న సమాచారం ప్రకారం ఆయన డిస్మిస్ అవ్వకుండా కొంతమంది వ్యక్తులు చాలా వరకు అడ్డుకున్నారని, వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఉన్న కొంతమంది ఉద్యోగులు ఈ ఫైలు తొందరగా కదలకుండా ఎక్కడ పడితే అక్కడ కుర్రీలు పెడుతూ ఈ 2 సంవత్సరాలు గడిపారని చెప్పి మనకి చాలా వరకు సమాచారం వస్తుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన వ్యక్తిని కూడా డిస్మిస్ చేయడానికి 2 సంవత్సరాల వ్యవధి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక వ్యక్తి అయినటువంటి శాంతి గారు, ఈవిడ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తూ ఉండేవారు. ఈవిడ మీద కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఈవిడ మీద కూడా ఇంకా డిస్మిస్ ఆర్డర్లు ఇంకా రాలేదు. చాలా వరకు ఈవిడ ఆస్తులు అక్రమంగా సంపాదించారని ఈవిడ మీద అభియోగాలు మోపబడ్డాయి తప్ప ఆవిడ మీద కూడా సస్పెన్షన్ అనేది ఒక స్టేజ్లో ఎత్తివేసే పరిస్థితి కూడా వచ్చింది. ఆవిడ కోర్టుకెళ్ళి సస్పెన్షన్ ఎత్తివేయించుకున్నారు. ఆ తరువాత కూటమి ప్రభుత్వం దీని మీద ఈ కేసు మీద దృష్టి పెట్టి ఆవిడ అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని, దానికి సంబంధించిన సాక్ష్యాలని, ఆధారాలని బయటపెట్టి ఆవిడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా సరే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్న అవినీతి పరుల మీద తగిన చర్యలు తీసుకుంటే అది ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ శ్రీ వెంకట్రామరెడ్డి గారు ఒక 2 రోజుల ముందు ఒక ప్రెస్ మీట్ పెడుతూ ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వారు ప్రభుత్వ ఉద్యోగులకి చాలా వరకు నష్టం చేకూరుస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించిన ఏ పెండింగ్ ఇష్యూస్ మీద కూడా ఏ విధమైన నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని ఎక్కడా పరిష్కరించకుండా
ముందుకు వెళ్తున్నారని చెప్పి ఆయన విమర్శించడం జరిగింది. ఇదే వ్యక్తి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేటప్పుడు ఆయన ఏ విధంగా ప్రవర్తించారనేది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించట్లేదు, దీని మీద నేను క్వశ్చన్ చేస్తున్నాను కాబట్టి నన్ను డిస్మిస్ చేసే పరిస్థితికి వచ్చారని చెప్పి ఆయన తిరిగి వైఎస్ఆర్సీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది. కాకపోతే భవిష్యత్తులో ఈయనకి వైఎస్ఆర్సీపీలో ఖచ్చితంగా ఏదో ఒక పదవి లభించే అవకాశం ఉంది. ఈయన ఎందుకంటే ఆ సమయంలోనే అంతలా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా పనిచేయడం జరిగింది. కాబట్టి ఈయన డిస్మిస్ అయినా ఈయనకు వచ్చే నష్టం ఏమీ పెద్దగా ఉండే అవకాశం లేదు. ఈయనకి రావాల్సిన ప్రభుత్వం నుంచి పిఎఫ్లు ఏవి కూడా ఈయనకు వచ్చే అవకాశం లేదు. కానీ వైఎస్ఆర్సీపీ ఈయన ఖచ్చితంగా ఏదో ఒక పదవితోని సత్కరించే అవకాశం ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.